మిత్రులందరికీ నమస్కారం. అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు ఎడ్యుకేషన్కి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ చూసినట్లయితే మనకి మొదటి అప్డేట్ వచ్చేసరికి సాక్షి న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో రావడం జరిగింది. డిఎస్సి రిజర్వేషన్లలోనూ గోల్మాల్ ఏంటంటూ మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేశారు. జియో నెంబర్ 77 ప్రకారం వర్టికల్ విధానం అమలు చేయలేదని అభ్యర్థుల ఆరోపణలు, రహస్యంగా కొందరికే కాల్ లెటర్లు ఇవ్వడంపై ఆందోళన అంటూ మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేశారు. గైస్, ఇప్పటి వరకు మనకు వస్తున్న డేటా ప్రకారం చూసినట్లయితే మనం హౌ టు చెక్ మెరిట్ లిస్ట్ అని చెప్పేసి ఒక వీడియో చేసాం కదా. యాజ్ ఇట్ ఈజ్ అదే విధానంలో భర్తీ జరిగిందని చెప్పుకోవచ్చు. ముందుగా ఓపెన్ ఓసీ అంటే మనకి లోకల్ నాన్ లోకల్ క్యాండిడేట్స్తో సంబంధం లేకుండా భర్తీ చేస్తారు. నెక్స్ట్ ఏంటంటే ఓపెన్ రిజర్వేషన్లో లోకల్ నాన్ లోకల్తో సంబంధం లేకుండా మెరిట్ ఇస్తారు. నెక్స్ట్ మూడవ స్టెప్ కింద ఏం చేస్తారంటే లోకల్ ఓసీకి వచ్చేసరికి ఓన్లీ లోకల్ క్యాండిడేట్స్ని మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. మళ్ళీ లోకల్ ఓసీ అంటే అన్ని రిజర్వేషన్ల వాళ్ళు వస్తారు లోకల్ ఓసీకి సంబంధించి. ఫైనల్గా లోకల్ రిజర్వేషన్లోకి వచ్చేసరికి ఓన్లీ రిజర్వేషన్ క్యాండిడేట్లు మెరిట్ ప్రకారం సొంత జిల్లా అభ్యర్థులకు మాత్రమే కేటాయిస్తారు. ఇది గైస్ కంప్లీట్గా 4 స్టెప్పుల్లో జరిగే ప్రాసెస్. ముందుగా ఓపెన్ ఓసీ 20%, ఓపెన్ రిజర్వేషన్ 20%, తర్వాత లోకల్ ఓసీ 80%, తర్వాత లోకల్ రిజర్వేషన్ 80%. ఇక మన దృష్టికి వచ్చిన కొన్ని ముఖ్యమైన అంశాల గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఇక్కడ కాల్ లెటర్స్ అనేవి మేనేజ్మెంట్స్ వారీగా జారీ చేశారని చెప్పేసి అనుకోవచ్చు. మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడే ఫస్ట్ ప్రిఫరెన్స్ మున్సిపల్ అని, సెకండ్ ప్రిఫరెన్స్ మున్సిపల్ కార్పొరేషన్ అని, థర్డ్ ప్రిఫరెన్స్ లోకల్ బాడీ గవర్నమెంట్ బాడీ అని చెప్పేసి, ఫోర్త్ ప్రిఫరెన్స్ ట్రైబల్ వెల్ఫేర్ అని చెప్పేసి, ఫిఫ్త్ ప్రిఫరెన్స్ జువైనల్ వెల్ఫేర్ అని చెప్పేసి ఈ విధంగా ప్రిఫరెన్స్లు అయితే ఇచ్చుకున్నారు కదా. ఈ ప్రిఫరెన్స్లు ఇచ్చిన ప్రకారం మీకు వచ్చిన మార్కులకి, మీకు వచ్చిన ర్యాంక్కి మీరు ఏ మేనేజ్మెంట్లోకి వెళ్తున్నారో ఆ మేనేజ్మెంట్స్ వైజ్ మనకి కాల్ లెటర్లు అయితే వచ్చినట్లు మనకి అర్థమవుతుంది. నెక్స్ట్ వెబ్ ఆప్షన్ల ప్రాసెస్ జరిగినప్పుడు కూడా మేనేజ్మెంట్స్ వైజ్ మీరు ఏ మేనేజ్మెంట్కి సెలెక్ట్ అవుతారో ఆ మేనేజ్మెంట్ వరకే మీకు వెబ్ ఆప్షన్లు కానివ్వండి ఈ ప్రాసెస్ అంతా కూడా జరిగే అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ ప్రాసెస్లో. ఇంకొకటి అభ్యర్థులకున్న అతి ముఖ్యమైన డౌట్ ఏంటంటే మనకి ట్రైబల్ వెల్ఫేర్కి సంబంధించి, లోకల్ రిజర్వేషన్కి సంబంధించి, లోకల్ రిజర్వేషన్లో ఉన్న ట్రైబల్కి సంబంధించి బీసీ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కాల్ లెటర్స్ అనేవి విడుదల చేశారా లేదనేది ఈ అంశంపై స్పష్టత అయితే రావాల్సి ఉంది. అంటే ట్రైబల్ పోస్టులు ఓన్లీ ట్రైబల్ అభ్యర్థులకు మాత్రమే ఇవ్వాలని చెప్పేసి పెద్ద ఎత్తున ధర్నాలు కూడా చేసిన అంశం కూడా మనందరికీ తెలిసిందే. మన దాకా వచ్చిన డేటా ఎనాలిసిస్ చేసినట్లయితే ఇటు ఈస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించి, పక్కన పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి కూడా ట్రైబల్ వెల్ఫేర్కి సంబంధించి, లోకల్ రిజర్వేషన్లో ఉన్న ట్రైబల్ వెల్ఫేర్కి సంబంధించి, ఆశ్రమ్ స్కూల్స్కి సంబంధించి మనకి కాల్ లెటర్స్ అయితే వచ్చాయనేది ఇంకా మనకి ఎటువంటి క్లారిటీ అయితే లేదు. ఈ అంశంపై డిఎస్సి రాష్ట్ర కన్వీనర్ క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. ఇక మనకి ఏవైతే కాల్ లెటర్స్ ఇంకా విడుదల కావాల్సి ఉందో రెండవ రౌండ్కి సంబంధించి కాల్ లెటర్స్ విడుదలకు సంబంధించి కూడా ఎటువంటి అఫీషియల్ స్టేట్మెంట్ అయితే లేదు. మనకి నిన్న వచ్చిన పేపర్ స్టేట్మెంట్ న్యూస్ ప్రకారం చూసినట్లయితే ఒక 2 రోజుల్లో రెండవ ఫేజ్కి సంబంధించిన కాల్ లెటర్స్ ఇస్తామని చెప్పేసి న్యూస్ అయితే వచ్చింది. ఈరోజు మనకి ఈనాడులో ఎటువంటి అఫీషియల్ స్టేట్మెంట్ అయితే లేదు. ఇక మనకి రెండవ విడత కాల్ లెటర్లకు సంబంధించి విడుదలైన తర్వాత మళ్ళీ సర్టిఫికెట్ల పరిశీలన చేసిన తర్వాత మళ్ళీ ఎవరైనా ఇంకా పెండింగ్లో ఉన్నట్లయితే వాళ్ళకి సంబంధించి కూడా కాల్ లెటర్లు ఇచ్చి ఫైనల్గా ఇప్పుడు సెలక్షన్ లిస్ట్ ఇచ్చే యోచనలో ఉన్నట్లు న్యూస్ పేపర్ ఆర్టికల్స్లో పబ్లిష్ చేస్తూ ఉన్నారు. ఇక మనకి నెక్స్ట్ ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ ఏదైతే ఉందో కంప్లీట్గా వెబ్సైట్లో పీడిఎఫ్ ఫార్మేట్ రూపంలో అందుబాటులో ఉంచినట్లయితే కట్ ఆఫ్ అనేది ఎక్కడెక్కడ వరకు వచ్చిందనేది అభ్యర్థులందరూ కూడా కాలిక్యులేట్ చేసుకునే అవకాశం అయితే ఉండదు. అయితే మనకి ఎటువంటి ప్రొవిజనల్ సెలక్షన్ సర్టిఫికేట్ల వెరిఫికేషన్ జాబితాలు అనేవి వెబ్సైట్లో అందుబాటులో ఉంచలేదు. కేవలం వ్యక్తిగతంగా మాత్రమే కాల్ లెటర్స్ అనేవి పంపించారు. ఇప్పటివరకు 15,068 మంది అభ్యర్థులకు సంబంధించిన సర్టిఫికేట్ల ప్రక్రియ అయితే పూర్తయినట్లు తెలుస్తోంది. చాలామంది స్కూల్ అసిస్టెంట్, ఎస్జిటి రెండింటికి సెలెక్ట్ అయిన డిఎడ్, బిఎడ్ కోర్సులు రెండూ చేసిన అభ్యర్థులకు సంబంధించి ఫస్ట్ మనకి 28వ తారీఖున ఎవరికైతే కాల్ లెటర్స్ వచ్చాయో మ్యాక్సిమం స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు సంబంధించి 28వ తారీఖున సర్టిఫికేట్ల వెరిఫికేషన్ చేశారు. 28వ తారీఖున ఎవరైతే స్కూల్ అసిస్టెంట్ కన్ఫర్మ్ చేసేసుకుంటారో ఆ కింద సెలెక్ట్ అయిన టీజీటీ, పీజీటీ అభ్యర్థులకు సంబంధించి నెక్స్ట్ 29వ తారీఖున కాల్ లెటర్లు అయితే రిలీజ్ చేశారు. 28వ తారీఖున ఓపెన్ కేటగిరీకి సంబంధించి ఎస్జిటి కానీ స్కూల్ అసిస్టెంట్ కానీ కాల్ లెటర్స్ అయితే వచ్చాయి. ఇక 29వ తారీఖు వచ్చేసరికి కేటగిరీస్ వైజ్ కాల్ లెటర్లు అయితే వచ్చాయని చెప్పుకోవచ్చు. ఇక మనకి మెయిన్గా ట్రైబల్ వెల్ఫేర్కి సంబంధించి మాత్రమే లోకల్ రిజర్వేషన్కి సంబంధించి కాల్ లెటర్స్ లేదా అన్న అంశంపై మనకి సెకండ్ ఫేజ్ కాల్ లెటర్లు వచ్చినట్లయితే మనకి క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. స్పెషల్ ఎడ్యుకేషన్ అభ్యర్థులకు అధికారుల తప్పిదం వల్ల కాల్ లెటర్లు నిలిపేశారంటూ కూడా ఒక పాయింట్లో మెన్షన్ చేశారు. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు స్క్రీన్ మీద చెక్ చేయొచ్చు. ఇక ఇంకొక అంశం ఏంటంటే సోమవారం తర్వాత రెండవ లిస్ట్ ఉంటుందని అధికారులు చెప్తున్నారని,
ఈ రెండవ లిస్టులో టీజీటీ ట్రైనర్ గ్రాడ్యుయేషన్ టీచర్, పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్, ప్రిన్సిపల్, అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్, ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్, ఎవరైతే రిజర్వేషన్లలో లాస్ట్ ఉన్నారో నెక్స్ట్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి కాల్ లెటర్స్ వస్తాయి ఏందనేది మనకి స్పష్టత రావాల్సి ఉంది. మనకి మొత్తంగా సర్టిఫికెట్ల పరిశీలన అంతా పూర్తయిన తర్వాత ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అయితే ఖచ్చితంగా వెబ్సైట్లో పెడతారు. వెబ్సైట్లో పెట్టకపోతే ఎవరు కూడా ఊరుకునే పరిస్థితి ఉండదు. కాబట్టి ఫైనల్ సెలక్షన్ లిస్ట్ వచ్చిన తర్వాత ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు ఏందనేది కంప్లీట్గా తెలిసిపోతుంది. కాబట్టి అభ్యర్థులు ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం అయితే లేదు. ఇప్పటి వరకు ఎవరెవరిని సర్టిఫికెట్ల వెరిఫికేషన్కి పిలిచారనేది కూడా ప్రొవిజనల్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ లిస్ట్ కూడా వెబ్సైట్లో అందుబాటులోకి తీసుకొచ్చుంటే ఈపాటికి అభ్యర్థులందరికీ కూడా పూర్తి క్లారిటీ అయితే వచ్చి ఉండేది. ఒకే అభ్యర్థి 2-3 రకాల పోస్టులకు సంబంధించి సెలెక్ట్ అయినప్పుడు జోన్ ఆఫ్ కన్సిడరేషన్ అనే అంశాన్ని తీసుకొచ్చి కేవలం ఒక పోస్టుకి మాత్రమే కాల్ లెటర్లు అనేవి జారీ చేసి నెక్స్ట్ పోస్టుకు సంబంధించి వేరే క్యాండిడేట్ని తీసుకునే విధంగా ఇప్పటివరకు 15,068 మందికి సర్టిఫికెట్ల పరిశీలన అయితే పూర్తి చేశారు. అయితే ఇందులో డిఎడ్ కోర్స్, బిఎడ్ కోర్స్ రెండూ పూర్తి చేసి వారు ఇచ్చుకున్న పోస్ట్ ప్రిఫరెన్స్ ప్రకారం వాళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చిన పోస్ట్లో కానీ సెలెక్ట్ అయినట్లయితే వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చిన పోస్ట్ ఇస్తారు. కొంతమంది స్కూల్ అసిస్టెంట్కి వెళ్ళిపోవడం వల్ల టీజీటీ ట్రైనర్ గ్రాడ్యుయేషన్ టీచర్, పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్లకు సంబంధించి టాప్ క్యాండిడేట్స్ స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి కూడా మెరిట్ లిస్ట్లో ఉండడం వల్ల ఇక్కడ టీజీటీ ట్రైనర్ గ్రాడ్యుయేషన్, పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్కి సంబంధించిన మెరిట్ లిస్ట్లో క్యాండిడేట్స్ చాలామంది టాప్ క్యాండిడేట్స్ స్కూల్ అసిస్టెంట్కి వెళ్ళిపోయారు. నెక్స్ట్ టీజీటీ, పీజీటీ క్యాండిడేట్లకు సంబంధించి కాల్ లెటర్స్ అనేవి వచ్చాయి. చాలామంది ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఆప్షన్ ఎస్ పెట్టి ఎక్స్ సర్వీస్ మ్యాన్కి సంబంధించిన సర్టిఫికేట్ అనేది చూపించకపోవడం వల్ల రిజెక్ట్ అయ్యారు. చాలామంది పీహెచ్ క్యాండిడేట్లు పీహెచ్కి సంబంధించిన సర్టిఫికేట్ అనేది చూపించకపోయినా కానీ వాళ్ళకి సంబంధించి కూడా రిజెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. మొత్తంగా సర్టిఫికెట్ల వెరిఫికేషన్ అయిన 15,068 మందిని కంప్లీట్గా ఒక అభ్యర్థిని ఒక పోస్టుకు మాత్రమే ఫైనల్ చేసుకుని ఇంకా ఏవైతే మనకి పెండింగ్ ఉన్నారో ఆ పెండింగ్ అందరికీ కూడా రెండవ రౌండ్ కింద కాల్ లెటర్స్ అయితే ఇస్తారు. ఈ రెండవ రౌండ్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత కూడా ఇంకా ఎవరైనా పెండింగ్ ఉంటే నెక్స్ట్ మళ్ళీ వెరిఫికేషన్ జరుగుతుంది. ఇక ఫైనల్గా మనకి 16,347 పోస్టులకు సంబంధించి సెలక్షన్ లిస్ట్ అయితే పెడతారు. అప్పుడు ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు, కట్ ఆఫ్ అనేది ఎంతవరకు వచ్చింది ఏందనేది మీరు కంప్లీట్గా క్యాలిక్యులేట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, మన యూట్యూబ్ ఛానల్లో హౌ టు చెక్ మెరిట్ లిస్ట్ అనే వీడియో ఉంటుంది. ఆ ప్రాసెస్లోనే భర్తీ అయితే జరుగుతుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే స్పెషల్ కేటగిరీ పోస్టులు ఏవైతే ఉన్నాయో పీడబ్ల్యూడీ పోస్టులు కానివ్వండి, ఎక్స్ సర్వీస్ మ్యాన్ కోటాకు సంబంధించిన పోస్టులు కానివ్వండి, అదేవిధంగా స్పోర్ట్స్కి సంబంధించిన పోస్టులు కానివ్వండి, ఇవి హారిజంటల్ విధానంలో భర్తీ కాకపోతే అంటే హారిజంటల్లో ఓపెన్లో కానీ లోకల్లో కానీ వాళ్ళు సెలెక్ట్ అయ్యారంటే వాళ్ళని కౌంట్ చేసుకుంటారు. మహిళా కోటాలో హారిజంటల్ ఏ విధంగా చెక్ చేసుకుంటున్నామో సేమ్ అదేవిధంగా పీడబ్ల్యూడీ కోటాలో కూడా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఓపెన్లో కానీ లోకల్ రిజర్వేషన్లో కానీ ఎక్కడ కూడా పీడబ్ల్యూడీ క్యాండిడేట్లు కౌంట్ అనేది అక్కడ సరిపోకపోతే, అక్కడ ఫిల్ కాకపోతే, హారిజంటల్లో భర్తీ కాలేనప్పుడు మాత్రమే ఆ పీడబ్ల్యూడీ క్యాండిడేట్ నెక్స్ట్ ఏ రిజర్వేషన్లో ఉన్నారో చూసి ఆ లోకల్ రిజర్వేషన్లో యాడ్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. యాడ్ చేస్తున్నారు కూడా. ఓకే గైస్, ఇది ఇప్పటి వరకు ఉన్న సమాచారం.